అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం రాజశేఖర్ గారు వారి పొలంలో వచ్చిన మునగ తోట నుంచి ఆకుల్ని కలెక్ట్ చేసి పౌడర్ చేసి మార్కెట్ చేయడం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో రాజశేఖర్ గారు వారు సూపర్వైజర్గా ఉండి ఒక 96 ఎకరాల పొలాన్ని చూస్తున్నారు. ఆ 96 ఎకరాల పొలానికి అవసరమైన దగ్గర ఎంత అవసరమో దానికి తగ్గట్లుగా వీళ్ళు వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు, బ్యాగుల్లో తయారు చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే వర్మీ కంపోస్ట్ మనం ఏంటంటే షెడ్లలో బెడ్ల మీద ఎక్కువ మంది చేస్తున్నారు, వీళ్ళు గ్రో బ్యాగ్స్లో చేస్తున్నారు. ఆ విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఈ బ్యాగులో చేస్తున్నారు విషయాన్ని. నమస్కారం రాజశేఖర్ గారు. నమస్కారం సార్. దగ్గర 96 ఎకరాలు అగ్రికల్చర్ వచ్చేస్తున్నారు. అది ఎవరు సార్? మీరు ఓనర్ ఎవరు, మీరేంటి సార్ ఇందులో? 1978లో హైదరాబాద్ నుంచి మార్వాడి హీరాలాల్ గానేని పెద్ద ఆయన మొట్టమొదట వచ్చి ల్యాండ్ కొన్నారు ఆయన పెద్దషాపూర్లో. అప్పుడు నేను పెద్దషాపూర్లో ఉండేవాడిని. ఆ రకంగా ఆయనతో పరిచయం అయితే 78 నుంచి ఇప్పటి వరకు ఆయనతో పాటే నేను కొనసాగాను. సో ఇప్పుడు ఆయన గతించారు 2 సంవత్సరాల క్రితము. ఆయనతో పాటు మీరు ఇద్దరు కలిసి బిజినెస్ కానీ అట్లా చేశారు? అన్ని చేసాం, అన్ని కంబైన్ చేశారు, చాలా కంబైన్ గా చేస్తూ అలా కాలం గడిచిపోయింది. 46 సంవత్సరాలు మేము వేరుగానే ఎప్పుడు అనుకోలే. అంత సాన్నిధ్యంతో ఉన్నాం కనుక బాగా క్లోజెస్ట్ గా మూవ్ అయ్యాము. ఎప్పుడు ఏ రోజు మాకు తేడాలు రాలేదు. అన్ని ఇద్దరి మావే అనుకొని చేసుకున్నాం. కాకపోతే ఆయన 100% ఆయన ఓనరు. మన మీద ఒబీడియంట్ తో ఇవంతా మనకు అప్పచెప్పారు. మనం కష్టపడి పనిచేస్తున్నాము, ముందుకెళ్తున్నాం. నేను వర్మి కంపోస్ట్ చాలా యూనిట్లు చూశానండి. కింద బెడ్ లా పోస్తారు కదా, మీరు గ్రో బ్యాగ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? బాగా అడిగారండి. ఈ వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానంలో బ్యాగ్ సిస్టమ్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే దీంట్లో వర్మి వాష్ సపరేట్ గా కలెక్ట్ అవుతుంది మనకు. అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫర్టిలైజర్ కింద స్ప్రే చేయడానికి కానీ గ్రోతింగ్ కోసం కానీ ఆ అరెక్ అనేది మనకు అదనంగా దొరుకుతుంది. దీనికి కొద్దిగా ఖర్చు అయినా పర్లేదు, కానీ అది చాలా మనకు వాల్యుబుల్ టానిక్ కనుక ఈ ఏరోబ్యాగ్ సిస్టమ్ పెట్టినాము. ఇందులో వర్మి కంపోస్ట్ ప్యూర్ గా మన చేతికి వస్తుంది. తర్వాత వామ్స్ ఏ రకంగా డ్యామేజింగ్ కావు. పక్షులు కానీ ఇతరత్ర వెలకలు కానీ పాములు కానీ ఉడతలు కానీ అనేక రకాల పక్షులతోటి సేఫ్ గార్డ్ అవుతుంది. ఇది చుట్టూరా మనం కవర్ చేయడం వల్ల మనుషులు మాత్రమే రాగలరు, వేరే ఇతర జంతువులు కానీ పక్షులు కానీ ఇతర వాటి అన్నిటితో ఇది సురక్షితంగా ఉంటుంది. ఇంకోటి ఫాస్టెస్ట్ వర్మి కంపోస్ట్ తయారీకి ఈ విధానం బాగా పనిచేస్తుంది. మట్టిలో వేసేదానికి వామ్స్ ఒక్కోసారి నీటి సాంద్రత తగ్గితే ఆటోమేటిక్ గా సాయి లోపలికి వెళ్ళిపోతాయి. ఇందులో మాత్రం ఒక వామ్ చాలా కాస్ట్లీ వామ్స్ ఇవి. దాదాపు 220 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా కేజీ ఉంది. సో వామ్స్ ఒకసారి డ్యామేజ్ అవుతే మళ్ళీ వేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కరెక్ట్ సార్, మీరు అన్నది సాయిల్ వేస్తే కిందకి వెళ్ళిపోతాయి అన్నారు కదా. ఇది వాటర్ సరిగ్గా అందనప్పుడు ఇక్కడ కూడా వాటర్ సరిగ్గా అందకపోతే చనిపోవడం జరగవచ్చు కదా. అడుగున 6 ఇంచెస్ లేయర్ ఇస్తాం కదా మేము, దాంట్లో పోయి అవి హాయిగా పడుకుంటాయి. చనిపోవు అనమాట. మంటిలోకి అయితే మళ్ళీ వెళ్ళిపోతే కనుక మళ్ళీ తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ప్రాసెస్ మొత్తం కుంటు పడిపోతుంది. ఈ బ్యాగ్స్ ఎక్కడ తెప్పించారు సార్ మీరు? ఇవి గుజరాత్ నుంచి తెచ్చాము. ఒకటి 3600 రూపాయలు ఒక బ్యాగ్. మనకి ఆన్లైన్ బుక్ చేస్తే ఇక్కడికి వస్తాయి. మనం ట్రాన్స్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బిగించుకోవాల్సి వస్తుంది. దాని మీద మళ్ళీ ఈ పైపు హ్యాంగింగ్ దీన్ని ఏదైతే మనం లేయింగ్ చేసామో వాటికి కూడా దాదాపు 400 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక్కొక్క దానికి. ఆ రకంగా 4000 రూపాయలు బ్యాగ్ అవుతుంది. ఇది 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయి శుభ్రంగా. మీరు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు? ఇది కేవలం 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ఏం అసలు డ్యామేజ్ కాలేదండి? కాలేదండి, అస్సలు కూడా. 15-20 సంవత్సరాలు ఉంటుందని వాళ్ళు చెప్పారా, మీరు గెస్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, వేరే చేస్తున్నారు, ఇంకా విరివిగా చేస్తున్నారు. మనకు తెలంగాణ కానీ ఆంధ్రాకి కానీ చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు గుజరాత్ లో ఇది చాలా ప్రాచుర్యంలో ఉంది. వాళ్ళందరూ కూడా 10-15 ఏళ్ళ సంది ఇవే చేస్తున్నారు. వీటి మామూలుగా డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీస్ కానీ అట్లా ఏమీ లేదండి. మీరు వర్మి కంపోస్ట్ బ్యాగులో చేస్తారా? కింద లేయర్ ఏం వేస్తున్నారు చెప్పండి? ఏమీ లేదు, డైరెక్ట్ బయట కోశాల నుంచి కలెక్ట్ చేసిన పేడ. ఒకవేళ వాటర్ కంటెంట్ పచ్చిగా ఉంటే, అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది కనుక దీని పక్కన డంప్ చేసుకొని ఒక 10-15-20 రోజుల దాకా అందులో ఎండకు పెట్టేసి ఆ వాటర్ తగ్గిపోయిన తర్వాత గ్యాస్ ప్రొడ్యూసింగ్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఈ సంచుల్లో మనం ఫిల్లింగ్ చేయడం ఉంటుంది. కింద చెత్త ఏమేయండి? ఏమేయం, అది ఒక ప్రక్రియ వేరేది. ఏది సేంద్రియ పద్ధతుల ప్రకారం బయట ఉన్న వేస్ట్లన్నీ తెచ్చి ఆ ఎండు పుల్లలు, ఎండుగడ్డి, బెరడ్లు, అటు చెత్త చెదారం అంతా కూడా తెచ్చి అది ఎండంతా వేసిన తర్వాత అవి వానపాములు తింటాయి, అది బాగా ఉంటుందని చెప్పేసి
అదొక సిస్టమ్ కింద చేస్తారు, మేము మాత్రం అవి చేయాలి. నేను అది ఆ పాయింట్ కదా సార్, ఎందుకంటే మీరు ఆల్రెడీ పేడ వేస్తున్నారు, పేడ డికంపోజ్ అయిన తర్వాత ఎర్త్వామ్స్ షెల్టర్ కోసం కింద చెత్త ఏమైనా ఒక లేదండి, మేము ఎండు పెండనే ఆ వాటర్ కంటెంట్ అయిపోయిన పెండని మాత్రమే వేస్తాం కనుక మనకు అసలు ఆ వామ్స్కి ఇబ్బంది కాకుండా మేము ఇప్పటిదాకా దాదాపు 18 ఏళ్ళు అయింది నేను చేయబట్టి, ఎప్పుడు ఆ రకమైన ఇబ్బంది రాలా. 18 ఏళ్ళు అంటే మరి ఇప్పుడు ఇదేమో ఇది కొత్త సిస్టమ్ అండి. అంతకుముందు బోధల కింద వేసాను నేను. ఇది వర్మి వాచ్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ కింద అప్పుడు 60/40 కింద ఈ షెడ్ వేసాము. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇది కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఆధునిక పద్ధతుల్లో బాగున్నాయని చెప్పి అప్పట్లో సబ్సిడీ తీసుకొని మీరు బెడ్లు వేసుకొని చేశారు. బెడ్లు వేసుకొని చేసినందువల్ల డ్రాబ్యాక్ మీకు తెలిసింది కాబట్టి లేటెస్ట్ గా లాస్ట్ ఇయర్ నుంచి బ్యాగ్స్ తెచ్చారు. అనేక రకాలుగా చేస్తున్నారు. ఇది మా పద్ధతులు బాగున్నాయని చెప్పి అందరు చూసిన వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు. నీట్ గా ఉంటది, పేడ వేస్ట్ కాదు, వర్మి కంపోస్ట్ కూడా ప్రాపర్ గా యూనిఫామ్ గా ఉంటది. తర్వాత చెత్త చెదారాలు అనేటివి రావు. పశువులు ఇతరత్ర వచ్చి వాటిలో అనేకమైన నానా రకాలుగా తయారు చేస్తారు. కొందరు అయితే 8-10 రూపాయలకి ఇస్తున్నామని చెప్పి అడ్డమైన చెత్త కూడా తీసుకొచ్చి కలరింగ్ చేసి కూడా కల్పిస్తున్నారు. సో మా దగ్గర అలా ఉండదు, మాకు మా సొంత ప్యూరిటీగా ఉంటుంది కనుక హోమ్లీ మేము వాడుకుంటాం. మీరు అమ్ముతారు సార్? అమ్మమండి, వాళ్ళు ఎంత ధర ఇచ్చినా అమ్మం మేము. మీరు ఓన్లీ మీ 96 ఎకరాల పొలానికి వాడుతున్నారు అంతే. ఈ వర్మి వాష్ కాన్సెప్ట్ ఏం సార్? వర్మి వాష్ ఎలా కలెక్ట్ అవుతుంది ఇందులో? దీంట్లో కింద డ్రైన్ సిస్టమ్ ఉంది, బ్యాగ్ లో వాల్గా ఉంది చూడండి. మీ ప్రతిదీ ఈ పక్క ఇటు ఉంటాయి, అవి అదేమో ఆ పక్క వాల్ ఉంటుంది. అవునండి. ఆ సైడ్ లో ఇందులో పడ్డ వాటర్ అంతా ఎక్సెస్ అయిన వాటర్ ఆ పేడ తర్వాత వామ్స్ నుంచి టచ్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ మలినాలన్నీ ఆ నీళ్ళలో కరిగిపోయి డ్రైన్ ద్వారా ఆ కంటైనర్లోకి వెళ్ళిపోతాయి. ప్రతి బ్యాగ్ కి ఒక 10 లీటర్ కంటైనర్ ఉంది. దానికి మళ్ళీ పైపింగ్ చేసి మన మెయిన్ 2 ఇంచెస్ పైప్ లోకి కనెక్ట్ చేసాం మనం. అది చుట్టూరుగా కలెక్ట్ అయిపోయి ఆ ట్యాంక్ లో పడతాయి. దాన్ని మేము లిఫ్ట్ అవుట్ పవర్ మోటార్ తో పెట్టుకొని మాకు అనుగుణము అవసరం ఉన్న ప్రతి చెట్టుకు పంటకి వాడుకుంటాం అనమాట. స్ప్రేయింగ్ కానీ సాయిల్ అప్లికేషన్ 2 రకాల పనిచేస్తాం. రాజశేఖర్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి 18-20 years వర్మీ కంపోస్ట్ వాడుతున్నాం అని చెప్పారు కదా. వర్మీ కంపోస్ట్ వాడినందువల్ల పంటల్లో మీరు గమనించిన తేడాలు ఏంటి, బెనిఫిట్స్ ఏం కనిపించారు? ఆర్గానిక్ శాతం పెరుగుతుందండి. ఫస్ట్ ఏంటంటే వర్మి కంపోస్ట్ వల్ల 0.5 ఉన్న పేడలో ఉన్న నత్రజని మీకు 2.5, 2.3, 2.3 దాకా నత్రజని పెరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇందులో. ప్లస్ అన్ని రకాల పోషకాలు కూడా పెరుగుతాయి ఇందులో, ఏది వామ్స్ విసర్జించడం వల్ల. దానివల్ల మాకు చాలా లాభంగా ఉంటుంది. ఉదాహరణకి మీరు 6-7 ట్రక్కులు ప్రతి ఎకరానికి ఫామ్ యార్డ్ మెనూర్ వేస్తారు, మీరు 2 ట్రక్కులు వేస్తే సరిపోద్ది మాకు వర్మి కంపోస్ట్. అవును, కనుక ఆ రకంగా మాకు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ వర్మి కంపోస్ట్ వాడిన పొలాల్లో క్రాపులు ఇబ్బడిగా ఉంటాయి. ఈ భూమిలో కర్బనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కనుక రోగనిరోధక శక్తి కూడా సాయిల్కి పెరుగుతుంది, చీడపీడల బెడద తక్కువ అవుతుంది, ఇతరత్ర వైరస్లు కూడా ఎక్కువ వ్యాపించకుండా స్వయం సమృద్ధిగా చెట్టు పెరుగుతుంది. కనుక వర్మి కంపోస్ట్ ది బెస్ట్ క్రాప్. మీరు చెప్పిన దాన్ని బట్టి వర్మి కంపోస్ట్ వేసుకుంటే ఆ మొక్క ఏంటంటే రెసిస్టెన్స్ తో పెరుగుతుంది, చెడబేడల ప్రభావం తగ్గుద్ది, ఇన్పుట్ కాస్ట్ తగ్గుద్ది. మనకి తట్టు పండిన తర్వాత కూడా దాని క్వాలిటీ ఎంత బాగుంటుంది అంటే, మేము మామిడి పళ్ళకి చూసాం, మామిడి తోటకి అందరి పళ్ళు 2, 3, 4, 6 రోజుల కంటే ఎక్కువ ఉండవు. మాది 15 రోజుల వరకు ఎలా ఉంటుందో అలా నిగనిగలాడుతూ ఉంటుంది. అది వర్మి కంపోస్ట్ ఉన్న పవర్. వర్మి వాష్ కాన్సెప్ట్ ఈ బ్యాగులు తెచ్చిన తర్వాత వచ్చింది, అంతకుముందు వర్మి వాష్ చేస్తున్నారు? లేదండి, ఇదే ఫస్ట్ టైం. వర్మి వాష్ రెగ్యులర్ వాడుతున్నారా? వాడుతున్నాము రెగ్యులర్ గా. ట్యాంక్ నిండగానే మేము లిఫ్ట్ అవుట్ చేస్తాం. ఎక్కడెక్కడ ఏ పంటలకు అవసరమో అది రాసుకొని దానికి సప్లై చేసుకుంటాం. ఇప్పుడు ఎర్త్ వామ్స్ మల్టిప్లై అవుతుంటాయి కదా సార్? అవును. మరి ఆ ఎర్త్ వామ్స్ ఏం చేస్తారు? పెరిగిన ఇందులో చాలా వరకు పోతాయి కదండి లిఫ్ట్ చేసినప్పుడు. ఆ కొత్త ఉంటా మనం అందులో వామ్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బెనిఫిట్. పట్టరండి మీరు? నథింగ్, మీరు చూస్తున్నారు కదా బ్యాగ్ లో ఉన్నది, తీసుకెళ్ళి అంతే. మీరు జల్లెడ పట్టరండి దీన్ని? పట్టం. ఎందుకంటే మీ పొలానికి వేసుకుంటున్నారు కాబట్టి ఎర్త్ వామ్స్ మీ పొలంలో డెవలప్ అవుతాయి అనమాట. ప్యూర్ గా వాడుతున్నాం కనుక మనకు ఆ ఇబ్బంది లేదు. ఇప్పుడు రాలా కనుక మనకి ఇదే సరిపోతుంది, ఇబ్బంది లేదు. దీంతో పాటు మీ పంటలకి ఫామ్ యార్డ్ మెనూర్ కూడా వేస్తున్నారు? ఇది ఒకటి లేదు, ఫామ్ యార్డ్ మెనూర్ అనే పద్ధతే లేదు ఇంకా. ఎందుకంటే దానివల్ల నష్టపోతాం కదా. ఇది ఇబ్బడి ముబ్బడిగా రెక్టిఫికేషన్ అయ్యి మంచి విలువలు పెరిగి
కర్బనం పెరిగే పద్ధతిలో మనం వాడుతున్నాం కనుక ఇదే కరెక్ట్ అనమాట. ఓకే, మీరు 18-20 years నుంచి వర్మి కంపోస్ట్ వస్తున్నారు, వర్మి కంపోస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అమ్మట్ల మీ సొంతానికి వాడుతున్నారు. అవునండి. ఎర్త్ వామ్స్ ఫస్ట్లో తెచ్చినాయినా మరలా ఏమన్నా తేవాల్సి వచ్చిందండి? తగ్గుతాయి. ఒక్కొక్కసారి మనం లేబర్ మిస్టేక్ చేయడం కానీ, వాటర్ ప్రాపర్గా రాకపోవడం, అప్పుడు చనిపోవడం, వామ్స్ చనిపోవడం అటువంటివి కూడా అవుతాయి. ఒక్కోసారి పని ఒత్తిడి వల్ల వేరే చోట్ల మేము పనులలో ఉండి ఒక్కోసారి మర్చిపోయినట్టు అయితే ఒక 4, 5, 6 రోజుల కంటే ఎక్కువ డ్రై అయిపోతే వామ్స్ చనిపోయే ప్రమాదం ఉంది. పెద్ద అయితేనేమో కిందికి వెళ్ళిపోయి భద్రంగా వాటి స్థావరాలు ఏర్పరచుకొని భద్రంగా ఉంటాయి. చిన్న వామ్స్ అన్ని చనిపోతాయండి వాటర్ ప్రాపర్గా లేకపోతే. తప్పనిసరి అయితే తేవాల్సి వచ్చింది మధ్య మధ్యలో. అందుకని అంటే ఓ 2-3 times తెచ్చాము. గడిచిన 20 సంవత్సరాల్లో 3 సార్లు తెచ్చాము అంతే. అవసరం పడలేదు. మీరైతే ఎర్త్ వామ్స్ అమ్మటం కానీ వర్మి కంపోస్ట్ అమ్మటం కానీ లేదు, ఎంతవరకు ఏమీ లేదు. ఓన్ పొలానికి వాడుకుంటారు. బాగానే దాని బెనిఫిట్ అనేది కనిపించింది మీకు పంటలలో? తప్పకుండా. అది దాంట్లోనే మేము అందరికి చెప్తున్నాం, మేము వాడుతున్నాం, మేము మా అనుభవంలోకి అది బెనిఫిట్ అని నిర్ధారణ అయిపోయింది. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారాలు అందించారు. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.